పప్పన్న ముద్ద గొంతుకు అడ్డుపడే చిన్నారి మృతి చెందింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఈ విషాదకరణ ఘటన జరిగింది. తల్లి బయటకు వెళ్లే సమయంలో కుమార్తెకు తండ్రి ర్యాలీ ఆంజనేయ కుమార్ అన్నం తినిపిస్తుండగా ఈ ఘటన జరిగింది. చిన్నారికి ఊపిరాడకపోవడంతో వెంటనే జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. కుమార్తె మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ అందిస్తారు. ఎస్ భార్గవ్, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో అయితే విషాద ఘటన చోటు చేసుకుంది. దీనికి some డీటెయిల్స్ ఏంటి? జంగారెడ్డిగూడెంలోని మార్కండేయపురంలో ఉన్నటువంటి జగనన్న లేఅవుట్ లో ఎల్టీవీ బ్లాక్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ర్యాలీ ఆంజనేయ కుమార్ శిరీష దంపతులకు పుట్టినటువంటి కుమార్తె జెస్సీ దీవెన. ఆమె వయసు 2 సంవత్సరాలు. ఇంటి వద్ద ఉన్న సందర్భంలో తండ్రి అన్నం తినిపిస్తుండగా కూడా ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. అయితే ఆమెకు ఎక్కువగా మితిమీరి ఎక్కువగా కూడా అన్నం పెట్టడం వల్ల ఈ దుర్ఘటన జరిగిందనేది కూడా స్థానికులు ఆరోపిస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ఇంటి వద్దే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయిన ఆమెను చింతలపూడి నుంచి జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో ఆ తల్లి బంధువులంతా కూడా శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రస్తుతం పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులు చెబుతున్న కథనం ప్రకారం మొదటి నుంచి కూడా బాలికకు చిన్నారికి కాస్త అనారోగ్యం ఉంది. అనారోగ్యం కారణాలతోనే ఆ తండ్రి ఈ విధంగా చేసి ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ బాలిక కూడా ఎక్కువగా మితిమీరి అన్నం పెట్టడం వల్ల పొట్ట కూడా పూర్తిగా ఉబ్బిపోయి ఊపిరాడక మృతి చెందినట్లయితే ప్రస్తుతం వైద్యులు చెప్పినటువంటి సమాచారం మేరకు కూడా తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పూర్తి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆ బాలిక మృతదేహాన్ని కూడా ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ భార్గవ్.